అందరికీ నమస్కారం. పాకిస్తాన్ ఇప్పుడు ఒక వ్యూహాత్మక విజయం అని సంబరాలు చేసుకుంటోంది. అయితే ఇది ఒక అడుక్కు తినేటోడు బంగారు పళ్ళెమనుకొని ఒక ముక్క రొట్టె దొరికినందుకు ఆనందపడినట్లుగా ఉందనుకోవచ్చు. సౌదీ అరేబియాతో సెప్టెంబర్ 17, 2025న రియాద్లో కుదిరినటువంటి స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ను అది తమ రక్షణ కవచం అనుకుంటోంది. లైక్ కేఏ పాల్లో ఒక మీమ్ ఉంటుంది. ఏం చేస్తుంటారు మీరు పొద్దున్న లేచి పడుకునేదాకా అంటే పొద్దున్న 7కి బ్రేక్ఫాస్ట్, అలాగే 8 నుంచి 11 వరకు స్ట్రాటజిక్ మీటింగ్స్ అని అంటాడు కదా, అలాంటి ఒక స్ట్రాటజిక్ మీటింగ్స్ లాగా మనం దీన్ని భావించవచ్చు. సరే, నిజానికి ఈ ఒప్పందం పాకిస్తాన్ బలహీనతకు నిదర్శనం. దాని ఆర్థిక దుస్థితిని మరింతగా బయటపెట్టిందే తప్ప మరొకటి కాదు. ఈ ఒప్పందం సౌదీ వ్యూహాత్మక అవసరాలకు అనుగుణంగా మాత్రమే రూపొందించబడింది. ఈ ఒప్పందం ప్రకారం ఏదైనా ఒక దేశంపై దాడి జరిగితే ఇరు దేశాల్లో అవి రెండు దేశాలపైన జరిగిన దాడిగా భావిస్తారు. అయితే ఈ ఒప్పందం యొక్క అసలు ఉద్దేశ్యం పాకిస్తాన్ బలహీనతను ఉపయోగించుకోవడమే అని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే తాజాగా సౌదీ మరొక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏదైతే ఈ ఒప్పందం ఉందో దీంట్లో ఉన్నటువంటి అంశాలు ఏ ఇతర దేశాలకు హెచ్చరిక పంపడం వంటిది కాదు అని చెప్పేసి. అంటే భారత్ వైపు నుంచి కొంత ప్రతికూల వాతావరణం అటు నెటిజన్ల రూపంలో కనిపించి ఉండవచ్చు. అందుకే ఈ మేర ఇలాంటి కవరింగ్ ప్రకటనలు చేసి ఉండవచ్చు. సరే, మొత్తంగా ఇక్కడ పాకిస్తాన్తో ఈ యొక్క ఒప్పందం ఏదైతే ఉందో అది కేవలం సౌదీ డామినేషన్గానే మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఇరాన్ దాని మిత్ర దేశాలైనటువంటి హూతీల నుంచి రక్షణ పొందడానికి సౌదీకి ఈ పాకిస్తాన్ అణ్వస్త్ర రక్షణ అనేది చాలా అవసరం. ఒక ఉన్నత సౌదీ అధికారి చెప్పినట్లుగా ఇది అన్ని సైనిక మార్గాలను కవర్ చేసే ఒక సమగ్ర రక్షణ ఒప్పందం. అంటే ఇందులో అణ్వస్త్రాలు కూడా ఉన్నట్లుగానే మనం భావించాలి. సౌదీ గతంలో కూడా పాకిస్తాన్ అణ్వస్త్ర కార్యక్రమానికి $1 బిలియన్ కంటే ఎక్కువ నిధులు సమకూర్చింది. ఒక నిశ్శబ్ద ఒప్పందం ప్రకారం అవసరమైనప్పుడు పాకిస్తాన్ తమ అణ్వస్త్రాలను పంచుకోవాలి అనే షరతు మీద. ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. హూతీలు సౌదీపై దాడులు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఒప్పందం సౌదీకి పాకిస్తాన్ వద్ద ఉన్నటువంటి 170 అణ్వస్త్రాలకు మార్గాన్ని సుగమం చేస్తుంది. ఈ ఒప్పందం వల్ల పాకిస్తాన్కు పెద్దగా ఒరిగిందేమైనా ఉందా అంటే లేదు. $6 బిలియన్ సహాయం లభిస్తుంది అనే వార్తలు కూడా వచ్చేసాయి. అవన్నీ కూడా అవాస్తవం. 2018లో సౌదీ $6 బిలియన్ ప్యాకేజీ ఇచ్చింది. కానీ ఇప్పుడు కొత్త ఒప్పందంలో ఎలాంటి నగదు సహాయం గురించి ఎలాంటి నిర్ధారణ లేదు. పాకిస్తాన్ 2025-26లో సౌదీ నుంచి $6.46 బిలియన్ ఆశిస్తోంది. కానీ ఈ ఒప్పందం సైనిక సహాయం కంటే ఆర్థిక ఒప్పందంలాగా ఉంది. దీని ద్వారా సౌదీ పాకిస్తాన్ రక్షణ పరిశ్రమలో పెట్టుబడులు పెడుతుంది. పాకిస్తాన్ సైనిక శిక్షణ ఇస్తుంది. అంటే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను కాపాడడానికి సౌదీకి చవకైన సైనికులు మరియు అణ్వస్త్ర కవచం అమ్ముకుంటోందని స్పష్టం చేసుకోవచ్చు. ఇక్కడ పాకిస్తాన్ ఈ ఒప్పందాన్ని భారత్కు వ్యతిరేకంగా ఒక రక్షణ కవచం అనుకునేలాగా ఆర్టికల్స్ రచిస్తోంది. కానీ భారత్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతోంది. ఉదాహరణకు ఆపరేషన్ సింధూర్. సౌదీ కూడా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని సమర్థిస్తుందా? సమర్థించదు. పైగా అది భారత్తో వాణిజ్యము, రక్షణ రంగంలో విపరీతంగా పెట్టుబడులు పెడుతోంది. ఇది పాకిస్తాన్ వ్యూహాత్మక అంచనాలను తలక్రిందులు చేస్తుందిగా చెప్పుకోవచ్చు. ఈ ఒప్పందం ఇరాన్కు కోపాన్ని తెప్పిస్తుంది. ఎందుకంటే ఇది ఇరాన్కు వ్యతిరేకంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్తో పాకిస్తాన్ సంబంధాలు ఇప్పటికే సరిగ్గా లేవు. కాబట్టి ఇక్కడ పాకిస్తాన్ ఈ నిర్ణయంతో కలిపి అన్ని వైపుల నుంచి చుట్టుముట్టబడింది. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ భారత్. అంతేకాకుండా పాకిస్తాన్ తన అణ్వస్త్రాలను సౌదీతో పంచుకుంటే అమెరికా ఆంక్షలు విధించవచ్చు. నిజానికి అణ్వస్త్రాలు పాకిస్తాన్ సొంతం, అవి అమెరికాకు చెందినవి కావు. కానీ అణువ్యాప్తి నిరోధక ఒప్పందాలకు వ్యతిరేకంగా ఏ దేశం వ్యవహరించినా కూడా అమెరికా చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ అణ్వస్త్రాలను మరొక దేశంతో పంచుకుంటే అది అంతర్జాతీయ నిబంధనల్ని ఉల్లంఘించినట్లే అవుతుంది. దీనివల్ల పాకిస్తాన్పై ఆర్థిక ఆంక్షలు వంటి చర్యలు తీసుకోవడానికి అమెరికాకు అవకాశం లభిస్తుంది. ఇక పాకిస్తాన్ ఆలోచన ప్రకారం ఈ ఒప్పందం ఒక గొప్ప వ్యూహాత్మక విజయం. కానీ వాస్తవానికి ఇది కేవలం దాని దశాబ్దాల పాత బలహీనతను మరోసారి చూపించుకుంది. గల్ఫ్ యుద్ధంలో పాకిస్తానీ సైనికులు సౌదీ కోసం పోరాడారు. కానీ భారత్ పాక్ యుద్ధంలో సౌదీ ఎప్పుడూ ఏమీ చేయలేదు. ఈ ఒప్పందం సౌదీ భద్రత కోసం తప్ప పాకిస్తాన్ భద్రత కోసం కాదు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దివాలా తీసింది, సైన్యం బలహీనపడింది. ఈ ఒప్పందం దానిని మరింత గందరగోళంలోకి నెట్టింది. సౌదీ ఒక ఆటలాగా పాకిస్తాన్ను చిక్కుల్లో పడేసింది. ఈ ఒప్పందం కాగితంపై మాత్రమే గొప్పగా కనిపిస్తుంది, వాస్తవంలో ఏమీ లేదు. భిక్షాటన చేస్తూ బ్రతుకుతున్నటువంటి పాకిస్తాన్ నిజం గుర్తించలేకపోతోంది. ఏమిటా నిజం అంటే ఇక్కడ సౌదీ యజమాని, పాకిస్తాన్ సేవకుడు.
సేవకుడు కూడా కాదు, అడుక్కు తినేటోడు. ఇటువంటి విశ్లేషణలు, వార్తల కోసం భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. జై హింద్, జై భారత్.